హలో ఎవ్రీవన్. వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది. దాని డీటెయిల్స్ తెలుసుకుందాం. ఏపీ ప్రభుత్వం దీని గురించి ఒక కీలక నిర్ణయం తీసుకుందట. సో ప్రస్తుతం మనతో జర్నలిస్ట్ జగదే ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో జకీర్. సార్, నిజంగా ఇది అక్కడ ఉండే వాసులకి గుడ్ న్యూస్ అనే చెప్పాలి కదా. వాస్తవానికి గత గత ప్రభుత్వ హయాంలో విశాఖ ఏదైతే ప్రైవేటు పరం అవుతుందని వార్తలు వచ్చిన నేపథ్యంలో సరిగ్గా జీతాలు చెల్లించకపోవడము, ప్రైవేటీకరణ అయితే కొన్ని వందల కుటుంబాలు రోడ్డున పడతాయనే ఉద్దేశంతో వాళ్ళు ధర్నా చేశారు. అయితే అంటే ఇక్కడ ఎంత డ్రామాటిక్గా సినిమాటిక్గా జరిగిందో చూడండి. ఎంత జరుగుతున్నా ఎంత ఇదవుతున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం అసలు ఏం పట్టించుకోలేదు గత 5 ఏళ్ళలో. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. సో వాళ్ళ మటుకు వాళ్ళు కోర్మన్నపాలెం అంటారు ఆ ఏరియాని, వెల్కమ్ టు వైజాగ్ స్టీల్ అని బోర్డు ఉంటుంది, అక్కడ టెంట్ వేసుకొని కొన్ని నెలల పాటు ధర్నా చేస్తూనే ఉన్నారు, కొనసాగుతూనే ఉంది. సో ఎక్కడా ఏమీ పట్టించుకొని మాకు సంబంధం లేదు, ఇది కేంద్ర పరిధిలోకి వస్తుంది అని చెప్పి ఇన్ని మాట్లాడిన గత ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ఎన్నికల ప్రచారం కోసం వైజాగ్ వెళ్ళారో అక్కడ నాయకులతో, కార్మిక సంఘాల నాయకులతో పిలిచి మాట్లాడి, ప్రభుత్వం మనకే వచ్చేలాగా ఉంటుంది, మీరు ఓట్లు వేసి గెలిపించండి, ఈసారి గెలిపిస్తే ఖచ్చితంగా మీకు ప్రైవేటీకరణ కాకుండా ఆపుతామని హామీ ఇచ్చాడంట. అటు చూడండి, అంటే బేరం పెట్టుకున్నట్టుగా. అంటే అక్కడ కార్మిక సంఘాల నాయకులు కొంతమంది ఆ స్థానిక లోకల్ ఛానల్స్లో, సిటీ కేబుల్ లోకల్ ఛానల్స్ ఉంటాయి కదా, వాటిలో కూడా ఈ న్యూస్ వచ్చింది. సో అదంతా క్యాన్వాసింగ్ అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళతో పిలిపించి మాట్లాడుకున్నారన్నట్టుగా వార్తలు రావడం అన్నీ మనం చూసాము, అయిపోయింది. కానీ అసలు ఏంటి సమస్య ఎక్కడ అనేది కూలంకుషంగా చర్చిస్తే, ఎక్కడైనా సరే ఒక సంస్థ నడుస్తుందంటే ఫస్ట్ ఆ యాజమాన్యం కానీ కంపెనీ కానీ వచ్చి ముందు ఎస్టాబ్లిష్ చేస్తుంది. చేయగానే స్థానికంగా ఉండే వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తారు. మెల్లమెల్లగా అవి అభివృద్ధి చెందుతున్నప్పుడు యాజమాన్యము, ప్రొపరేటర్ లేదంటే సమ్ కంపెనీ సంస్థ వాళ్ళు అభివృద్ధి చెందుతున్నప్పుడు ఉద్యోగులు జీతభత్యాలతో పాటు అభివృద్ధి చెందుతూ ఉంటారు. సో మధ్యలో ఎవడో ఒకడు వచ్చి యూనియన్ ఫామ్ చేస్తాడు. ఎందుకు? కొన్ని సందర్భాల్లో తిన్నిది అరక్క, కొన్ని సందర్భాల్లో మనం పడే కష్టానికి ఇది కాదు ప్రతిఫలం, ఇంకా రావాలి అని చెప్పి ఏదో డిమాండ్స్ అవి చేస్తారు. యాజమాన్యం ఏమంటుంది? మీరు గాలికి తిరిగే వాళ్ళని తీసుకొచ్చి మేము సంస్థ పెట్టడం వల్ల మీకు ఈరోజు ఉద్యోగాలు వచ్చాయి, లేకపోతే మీరు గాలి తిరిగే వాళ్ళు కదా, లేకపోతే ఇంకెక్కడో పని చేసుకునే వాళ్ళు కదా అని అంటుంది. వాళ్ళేమంటారు? నువ్వు పెట్టావు సరే, మేము కష్టపడి రక్తం చెమటోడ్చి చేయడం వల్ల నువ్వు ఈ స్థాయిలో ఉన్నావు అని అంటారు. ఎవరి వెర్షన్ కరెక్ట్ అంటారు? ఎవరి వెర్షన్ వాళ్ళు కరెక్ట్. బట్ యాజమాన్యం ఏమంటాడంటే, నేను వచ్చి పెట్టాను కాబట్టి నీకు 4 డబ్బులు వస్తున్నాయి, లేకపోతే రావు కదా, లేకపోతే నేను ఇంకెక్కడైనా పెట్టుకుంటాను, నేను ఎక్కడైనా పెట్టుకోగలను, నువ్వు ఎక్కడైనా చేయగలవా అనే యాంగిల్లో మాట్లాడు. సో మొత్తం మీద ఇలా జరిగి ప్రొడక్షన్ తగ్గిపోవడాలు అవి జరుగుతుంటాయి. సో ఇక్కడ చాలామంది పబ్లిక్ విమర్శ ఏంటంటే, స్టీల్ ప్లాంట్ వాళ్ళిచ్చే కంఫర్ట్స్, వాళ్ళిచ్చే సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని బేరీజు వేసుకొని చూస్తే చాలామంది సరిగ్గా పని చేయట్లేదని విమర్శ కూడా ఉంది కొంతమంది దగ్గర. సో ఈ విమర్శ వల్ల ప్రొడక్షన్ అవుట్పుట్ ఏదైతే ఉందో అది తగ్గిపోయింది. ఓకే, భారత అనుబంధ సంస్థ అయినప్పటికీ ఆ తగ్గిపోవడం వల్ల నష్టం వాటిల్లుతుంది. దాని మీద పైపెచ్చి ఎక్స్ట్రా పెట్టుబడి పెట్టి ఊరికే జీతాలు ఎందుకు ఇస్తారు? ఎవరుగా చాలా కంపెనీ ప్రభుత్వ సంస్థకు సంబంధించిన కూడా ఉన్నాయి. ఇప్పుడు కర్ణాటక తీసుకుంటే మైసూర్ శాండిల్ సోపు కర్ణాటక ప్రభుత్వ సంబంధించిన ఇది. అలాగే విజయ డైరీ పాల ఉత్పత్తి తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించింది ఉంది. సో వీటిలో ఏంటంటే, ప్రభుత్వం ఉంది అనేసరికి మాకు పని చేసినా చేయకపోయినా జీతాలు వస్తాయి కదా అనే ఒక ధీమా ఉంటుంది కొంతమందిలో. అందరూ అలా ఉంటారని కాదు, ఆ కొంతమంది వల్ల ఉన్న వ్యవస్థ అంతా ఇబ్బంది పడుతుంటుంది. సో దానివల్ల కుంటు పడుతుంది, ప్రొడక్షన్ తగ్గుతుంది. తగ్గితే ఎవడైనా నష్టానికి ఎందుకు భరిస్తాడు? సో మొత్తానికి అలాంటి విమర్శతోనే మొత్తానికి అది ఇబ్బంది పడింది. మొత్తానికి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు ఏమీ చేయకుండా తాత్సారం చేసేసి లాస్ట్లో మీకు మొత్తం మేమే చేస్తామని మాట్లాడారు, జనాలు నమ్మలేదు, ఎవరు నమ్మలేదు. మొత్తం మీద కూటమి ప్రభుత్వాన్ని భారీగా గెలిపించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మోదీ గారు విశాఖపట్నం రావడం, ముందు అమరావతి రావడం, తర్వాత విశాఖపట్నం రావడం. ఆ విశాఖపట్నం వచ్చినప్పుడు 15,000 కోట్లు ఎంతో శాంక్షన్ చేశారు, నష్టాల్లో వెంటనే వీళ్ళందరికీ జీతభత్యాలు ఇవన్నీ ఇవ్వడం. అయితే ఇప్పుడు ఏదైతే మరలా ఈ ప్రైవేటీకరణ అవుతుందని విమర్శలు వస్తున్నాయో దానికి
ఆ 15,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేస్తూ ఒక మెలికి పెట్టిందంట. అంటే కార్మిక సంఘాల వాళ్ళు ఆరోపిస్తున్న ఆరోపణ ఏంటంటే మీరు ప్రొడక్షన్ దించండి, తదనుగుణంగా మీరు జీతాలు తీసుకోండి. ఓకే, ప్రొడక్షన్ లేకుండా మీరు జీతాలు ఎలా తీసుకుంటారు? మళ్ళీ రెడ్డి వచ్చాడు మొదలెట్టండి అంటూ ఆ పని జరిగినా జరగకపోయినా జీతం వచ్చేస్తుంది కదా. ఇప్పుడు మొన్న ఎంపీ రఘునందన్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, ఏదైనా ఒక ఆర్డీఓ కానీ ఒక కలెక్టర్ కానీ ఎస్పీ స్థాయి వ్యక్తులు కానీ తలుచుకుంటే ఒకరి సమస్య మ్యాక్సిమం 1 వీక్లో సార్ట్అవుట్ అయిపోతుంది. అక్కడ కూర్చుంటే అధికారులు ఇద్దరు ముగ్గురితో మాట్లాడి చెయ్యరు. వాళ్ళకి అధికారులతో పై అధికారులతో చిట్చాటో లేదంటే మంత్రి సమావేశం ఉంది, మంత్రి గారి ప్రోగ్రామ్ ఉందని అటు వెళ్ళడము ఇలాగ చేసేస్తుంటారు. 6 అయిపోయిందబ్బా రేపు చూద్దాం, లేదంటే ఇప్పుడు కాదు నెక్స్ట్ వీక్ చూద్దాం, నెక్స్ట్ మంత్, ఇలా తాత్సారం చేసేస్తుంటారు కొంతమంది ఉద్యోగులు. వాళ్ళు కానీ సరిగ్గా డెసిషన్ తీసుకుంటే అప్పటికప్పుడు సార్ట్అవుట్ అవుతాయి, కానీ చెయ్యరు. ఏమంటే మాకు ప్రెజర్ ఉందంటారు, మనసు పెట్టి ఎవరు చేయట్లేదు. ఇవాళ రేపు ఎందుకు మనసు పెట్టి చేయట్లేదు? కొంతమంది దీనికి అలవాటు పడుతున్నారు, టేబుల్ కింద నుంచి ఇస్తేనే చేస్తున్నారు అని చెప్పి ఆయన చాలా చాలా చక్కగా వివరించాడు. ఆయన ఆవేదన బాగా వ్యక్తం చేశారు. సో ఇక్కడ కూడా ప్రొడక్షన్ ఇచ్చినా ఇవ్వకపోయినా జీతాలు ఇచ్చారనుకోండి, మళ్ళీ ఏమవుతుంది? మన జీతం మనకు వస్తుంది కదా. వీడేమనుకుంటాడు, ఒరే నేను ఒక్కడా కష్టపడాలి, మరి కష్టపడాలి, నేను చేయను అంటాడు. ఒకటికొకటి అలా చూసుకొని అలా వ్యవస్థ అంతా కంపైపోతుంటే ఇంకా ఎక్కడ ఇదవుతుంది? అవును, అందుకే కదా ఎవరైనా ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ జాబు కొట్టాలి ఎందుకు అనుకుంటాడు? ఎందుకనే అంటే నాకు అనిపించింది. అలాగని గవర్నమెంట్ స్కూల్లో ఎవడు చదివించడు, గవర్నమెంట్ కాలేజీలో ఎవడు చదివించడు. అవును, గవర్నమెంట్ ఉద్యోగం మాత్రం కావాలి. అందులో వర్క్ చేసే టీచర్స్ కూడా వాళ్ళ పిల్లల్ని అక్కడ జాయిన్ చేయించారు సార్ కదా. అవును, మరి అక్కడే పర్సంటేజ్ కరెక్ట్గా ఉండి పర్ఫెక్ట్గా ఉంటే నువ్వు ఎందుకు ఇన్ని స్కూల్స్ వెలుస్తాయి? దాన్ని కూడా ఎంత చక్కగా మళ్ళీ ఎలా అయిపోయిందంటే ఎవడైనా పని చేయమని చెప్తే నెక్స్ట్ ఎలక్షన్స్లో వాడికి ఓటు వేయరు, వాళ్ళకి చెప్పరు, వాళ్ళకి సపోర్ట్ చేయరట. ఒక రకమైన మొన్న ఎవరో ఒక ఉద్యోగి డిపార్ట్మెంట్ అనవసరం, మేము తలుచుకుంటే ప్రభుత్వాలే కూలిపోతాయిగా, అంత ఇదిగా మాట్లాడుతున్నారు. మీరు ఎంత అవుట్పుట్ ఇస్తున్నారు? మీరు ఎంత పని చేస్తున్నారు? చిన్న చిన్నవి చేయలేరా? ఇప్పుడు ఐరిష్ ఉంది, బయోమెట్రిక్ ఉంది, యాప్ డౌన్లోడ్ చేసుకొని పిల్లలకు చెప్పాల్సినవి లేదా పిల్లలకు సంబంధించిన లేదా పౌరుడికి సంబంధించిన రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది, పౌరుడికి సంబంధించిన డేటా అన్ని వాట్సాప్ చేస్తున్నప్పుడు అంత ఈజీ యాక్సెస్ మీరు నేర్చుకోండి. ముందు ఫీచర్ ల్యాండ్ లైన్ ఉండేది, తర్వాత ఫీచర్ ఫోన్కి అలవాటు పడ్డారు, ఇప్పుడు స్మార్ట్ ఫోన్కి అలవాటు పడవచ్చు కదా. ఎన్ని సెలవులు, ఒక్క సెలవు రోజు కేటాయిస్తే ఆ స్మార్ట్ ఫోన్ నేర్చుకోవడం అవుదా? ఇవన్నీ తలకాయ నొప్పులు. ప్రభుత్వం ఇవన్నీ మా మీద పెడుతుందండి. చిన్న చిన్నవండి, అవి చేయలేరా? మీరు ఒక యాప్ డౌన్లోడ్ చేయలేరా? లేకపోతే మీ పిల్లలు మీ పక్కింటోడు ఎవరికి అడిగి చెప్తారు కదా, అలా చేయరు. అంటే వ్యవస్థ మన టాపిక్ అటు వెళ్ళిపోతుంది. కానీ ఇప్పుడు స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో కూడా ఎలా ఉందంటే మీరు కరెక్ట్ ప్రొడక్షన్ ఇస్తే మీకు 100% జీతాలు వస్తాయి, మీరు 80% అవుట్పుట్ ఇస్తే 80% జీతం వస్తుందని ఒక చిన్న మెలికి పెట్టారట. పెట్టాలి, పెట్టకపోతే ఎవడు వెండు. నిజంగా ఇప్పుడు మీరు అన్నట్టు ప్రభుత్వ పాఠశాలలో ఉండే ఉపాధ్యాయులు పిల్లలు ఆ పాఠశాలలోనే చదవాలని ఒక మెలికి పెడితే అప్పుడు ఎవరు ఈ డిఎస్సికి ఎగ్జామ్కి వెళ్తారో చూద్దాం. మనం ఎవరు రాస్తాడో చూద్దాం, రానివ్వండి. ఒకవేళ రాసిన అప్పుడు నేను నా వరకు నా స్కూల్లో పిల్లలకి నేను సీరియస్గా చెప్తాను. అలాగే అందరూ అనుకుంటే, ఎందుకంటే రేపొద్దున వేరే స్కూల్లో నా కొడుకున్నాడు కాబట్టి వాడికి సరిగ్గా చెప్పబడుతుందో లేదో కాబట్టి నేను ఇక్కడ కరెక్ట్గా చెప్తే అక్కడ చెప్తారు. ఒక కర్మ సిద్ధాంతంతో ఆలోచించి చెప్తే సెట్ అవుద్దేమో, కానీ చేయడు. ఎలాగైతే మనకెందుకు? అరే డస్ట్ ఒక చాక్ పీసులు కూడా కొనుక్కోరండి కొన్ని సందర్భాల్లో. కొంతమంది చూశాను నేను, పేర్లు అందరూ అనట్లేదు. సో అట్లాగా ఈ స్టీల్ ప్లాంట్లు కూడా అలా మెలికి పెట్టాలి. పెట్టకపోతే కార్మిక సంఘాలు ఒక్కోసారి సడన్గా స్ట్రక్ అయిపోతుంటే ఎక్విప్మెంట్ సరిగ్గా పని చేయకపోతే అది పెట్టండి. ఈరోజు పని చేయలేదు, సరిగ్గా ఇది అవ్వలేదు కాబట్టి మీకు అవుట్ ప్రొడక్షన్ రాలేదని చెప్పండి. ఇన్ కేసు ఆ షట్ డౌన్ అయినప్పుడు లేదంటే ఎలక్ట్రికల్ ఇష్యూసో లేదంటే టెక్నికల్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఆ డిపార్ట్మెంట్ ఫోన్ చేస్తారు కదా, వాళ్ళు ప్రాపర్గా రెస్పాండ్ అవ్వలేదు అనుకోండి, మీరు అందరూ ఏదైతే ధర్నా చేశారో టెంట్ వేసుకొని వాళ్ళ దగ్గర ధర్నా చేయండి. మీ వల్ల మాకు జీతాలు ఇదవుతున్నాయి, మీరు కరెక్ట్గా మాకు 1 అవర్లో దాని ప్రాబ్లం సార్ట్అవుట్ చేస్తే మేము ప్రొడక్షన్ మళ్ళీ స్టార్ట్ చేస్తాం, లేదంటే అందరికీ జీతాలు ఆగుతాయి, మాకు జీతాలు ఆగంటే మీకు కూడా జీతాలు ఆపేలా చేస్తామని చెప్పి అనండి. అప్పుడు ఎందుకు ఇది అవ్వదు? కాబట్టి ఏదో సాకు ప్రతిసారి ఎందుకు అవుతుంది ఆ పరిస్థితి? కొన్ని సందర్భాల్లో అవుతుంది కదా. చాలా సీనియర్స్ వాళ్ళకి క్వార్టర్ ఇచ్చి, వాటర్ ఇచ్చి, ఎలక్ట్రికల్ పవర్ ఇచ్చి, పెట్రోల్ అలవెన్స్లు ఇచ్చి, మీరు స్టీల్ ప్లాంట్ ఏరియాలోకి వెళ్ళి చూస్తే చాలామంది ఇళ్ల ముందు పాత ప్రీమియర్ 18 కార్లు ఉంటాయి ఇప్పటికీ. అంటే ఆ కారు చూపించుకొని పెట్రోల్ అలవెన్స్ తీసుకునేవారట ఆ రోజుల్లో, వాడు కార్ డ్రైవింగ్ వచ్చినా రాకపోయినా.
ఆ పెట్రోల్ అలవెన్స్ ఎందుకు వదులుకోవాలనే ఉద్దేశంతో. అంటే ఇలా ఇప్పుడు చాలా ఇప్పుడు కాకినాడలో యానాంలో రెసిడెన్సీ అనే కంపెనీ ఉండేది. రెసిడెన్సీ సంథింగ్ టైల్స్ సంబంధించింది బ్రహ్మాండమైన కంపెనీ. ఏమైంది ఈరోజు? మూతపడింది. ఇదే అబ్జెక్ట్ చేస్తే ఆ జిఎంని కొట్టి చంపేశారు కార్మికులందరూ కలిసి ధర్నా విషయంలో. దెబ్బతో కంపెనీ ఇప్పుడు ఏమైంది? అందరూ రోడ్డున పడ్డారు. అట్లా ఇలా ఏంటంటే కొన్ని మెలికలు కొన్ని కండిషన్స్ పెట్టకపోతే ఎవరు చేయరు. అది ఉండాలి. చూద్దాం మరి ప్రభుత్వం 15,000 కోట్లు శాంక్షన్ చేసింది కాబట్టి దానికి తగ్గట్టుగా కొన్ని మేము ఇంత ఇస్తున్నాం, మాకు ఇచ్చే అవుట్పుట్ ఏంటి? నీకు ఎంత జీతం ఇస్తున్నావు అండి, ₹1,00,000 జీతం ఇస్తున్నావు, నువ్వు పడితేను నాకు మార్కెటింగ్ పడితేను చూపించు. ఈ నెల నువ్వు ఒక 5 లక్షలు బిజినెస్ చేస్తే నీకు ₹1,00,000 ఇస్తాను. లేదండి బిజినెస్ అవ్వలేదు, నెక్స్ట్ మంత్ చూద్దాం, నెక్స్ట్ మంత్ చూద్దాం అంటే అలా నీకు ₹1,00,000 ఎందుకు ఇవ్వాలి? ఏ సంస్థ ఎందుకు ఇస్తాడు? ఓకే సార్, థ్యాంక్ యూ.